ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులలో భాగంగా మే 11 నుండి 17 వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలకు సంబంధించిన వివిధ పనులను ప్రారంభించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీలో నాబార్డు నిధులతో శాంక్షన్ అయిన 3 అదనపు గదులు, 2 వాష్రూమ్స్, 1 ధోబీఘాట్కు సంబంధించిన పనులకు మిట్టపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సుమారు 88.5 లక్షల రూపాయలతో ఈ నిర్మాణ పనులు జరగనున్నాయని తెలిపారు. ఈ పనులను త్వరలోనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంట్రాక్టర్లను కూడా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మిట్టపల్లి సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిట్టపల్లి కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి సహకరించినందుకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లుపల్లి ఉప సర్పంచ్ నరసింహులు, నాయకులు రాములు, ఫయాజ్, పాఠశాల ప్రత్యేక అధికారి అర్షియా పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా మే 11 అంటే ఈ రోజు నుండి మే 17 వరకు విద్యాశాఖకు సంబంధించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఎక్కడైతే సివిల్ వర్క్ సంబంధించి వర్క్స్ కంప్లీట్ అయినాయో అవన్నీ ఇనాగ్రేషన్ చేయాలి. అదేవిధంగా వర్క్స్ స్టార్ట్ కాకుండా ఉన్నట్టయితే ఫౌండేషన్ స్టోన్ వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భంలో మన సిద్దిపేట జిల్లా లోపల 13 కేజీబీవీ లోపల నాబార్డు కింద శాంక్షన్ అయినటువంటి నిధులతోని 13 పాఠశాలలకు ఈరోజు మనము ఫౌండేషన్ స్టోన్ అనేది వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సమ్మర్ క్లాసెస్ కూడా ప్రారంభించాలని చెప్పింది ఈ రోజుగా. అయితే మన సిద్దిపేటలోని ఇందిరానగర్ పాఠశాల లోపల, అదేవిధంగా గజ్వెల్లోని ప్రజ్ఞాపూర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రజ్ఞాపూర్, అదేవిధంగా కేజీబీవీ కొమరవెల్లి లోపల 3 పాఠశాల లోపల సమ్మర్ కోచింగ్ అనేది కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ డే వైజ్ షెడ్యూల్ అయితే ఏదైతే ఉందో అది క్రమం తప్పకుండా పాటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎల్లుపల్లి గ్రామంలో గల కస్తూర్బా బాలికల విద్యాలయంలో అదనపు తరగతుల దృష్ట్యా 88 లక్షలతో అదనపు గదులకు నాబార్డు నిధుల నుంచి మంజూరు అయినందుకు ప్రభుత్వానికి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫౌండేషన్ చేసినందుకు సంతోషంగా ఉంది.